ఇక గురుకులాల టెండర్లలో మరో గోల్మాల్ బయటకొచ్చింది. గురుకుల కిరాణా సామాన్ టెండర్లలో తక్కువ ధరకు కాకుండా అత్యంత ఎక్కువ ధరకు సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఫుడ్ ప్రొవిజన్ కు సంబంధించి 93 రకాల వస్తువులపై 761 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారు చేసి దానిలో దాదాపు 200 కోట్లకు పైగా దోచుకునేందుకు అధిక రేట్ కోట్ వేశారు. చిన్న కాంట్రాక్టర్లను తొక్కేసి కార్పొరేట్ శక్తులకు గురుకులాల టెండర్లను కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ శాఖ రాష్ట్ర చైర్మన్ మందస్యాం మండిపడుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామంటున్న మందస్యాంతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేద విద్యార్థులకు అద్భుతమైనటువంటి విద్యను అందించాలన్నటువంటి సంకల్పంతో తీసుకొచ్చిన గురుకులాల్లో రోజొక కుంభకోణం వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం మేరకు 1000 గురుకులాలు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించి అద్భుతమైనటువంటి విద్య అందింది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ర్యాంకులు కొట్టి విదేశాల్లో అద్భుతంగా సెటిల్ అయినటువంటి సందర్భంలో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలన్నీ కూడా నిర్వీర్యమయ్యేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉండేటువంటి గురుకులాల్లో ఏదైతే 93 రకాల వస్తువులకు సంబంధించి 761 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనుమతులు వచ్చినటువంటి సందర్భంలో 200 కోట్ల కుంభకోణం అయితే బయటపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు చిన్న కాంట్రాక్టర్లు, మనతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మనతో ఉన్నాడు. మందశ్యాం ఏం చెప్తారు? ఇట్లాంటి చిన్న కాంట్రాక్టర్లను తొక్కివేయడము, కార్పొరేట్ శక్తులను పెంచడము, దీంట్లో ఏదైతే కుంభకోణాల ద్వారా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు బలపడేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రోజుకొక కుంభకోణం గురుకులాల నుంచి వెలువడేటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారు? సో ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పిల్లలు చదువులతోనే వాళ్ళ బతుకులు మారుతాయని 1000 గురుకులాలు తీసుకొచ్చి పిల్లలను చదువుతోనే అందం ఎక్కించాలనే ఆలోచనతో చేసినప్పుడు దాన్ని గత 10 సంవత్సరాలు మంచిగానే నడిచింది. మంచి ఫుడ్ అందించారు. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా చదువుకోవడం సాధ్యమవుతుంది. ఆ విధంగా తీసుకుపోయిన ఈ విధానాన్ని, డిపిసిలో జరిగే టెండర్ విధానాన్ని ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక ఆయన దోసుకునేది సరిపోతలేవని లాస్ట్కు ఈ పిల్లలు తినే పౌష్టికాహారం నుంచి కూడా ఈ దంద స్టార్ట్ చేసిండండి. ఇప్పుడు మనం 2000 కోట్లు పిల్లలకు ఇచ్చేటువంటి ట్రంక్ బాక్సులు కావచ్చు, షూస్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, టై కావచ్చు, వాళ్ళ యూనిఫామ్స్ నుండి 2000 కోట్ల కుంభకోణం పై చిలికే తిన్నావు. అది మరవక ముందుకే మళ్ళీ ఇప్పుడు పిల్లలకు ఇచ్చేటువంటి కిరాణా సరుకులలో 93 రకాల వస్తువులను మెన్షన్ చేసి ఉన్న కిరాణా సరుకుల్లో 761 కోట్ల రూపాయలను కేటాయించి దాంట్లో కూడా దంద చేసి తింటాంటివి. కొంచెమైనా సిగ్గు ఉండాలి. అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లనే బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా మీకు కొంచెం సిగ్గు శరం అనేది ఉంటే మీరు చెప్పేటి మాటలు దొంగ మాటలు, మీరు స్క్రిప్ట్లో రాసిచ్చిన మాటలే మీ జీవితాంతం సరిపోతాయి తప్ప మీకు వేరే ఆలోచన లేదు. ఎందుకంటే ఎవడన్నా టెండర్ సెంట్రలైజ్ చేసినావు, నీకు సెంట్రలైజ్ చేయాల్సినంత అవసరం ఏమున్నది? దీన్ని సెంట్రలైజ్ చేస్తే దాంట్లో నువ్వు 300 కోట్లు 500 కోట్ల టర్న్ ఓవర్ చూపించాలంటున్నావు. మరి బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో, మైనార్టీలలో ఎవరికి ఉంటుంది అయ్యా? అది ఎక్కడి నుంచి ఉంటుంది? కార్పొరేట్ కంపెనీకి ఉంటుంది. అంటే నీకు తెలంగాణ తీసుకొచ్చి బలిసిన ఇంకా బలవం అని చెప్పమని చెప్పిందా? దానికోసం అది తీసుకొచ్చుకున్నది. కార్పొరేట్ అని ఎంటర్ చేస్తున్నావు, దాంట్లో కాంపిటీషన్ ఉంటలేదు. అది రాష్ట్రానికి సంబంధించిన అంతకంటే ఉంటలేడు. పక్క రాష్ట్రాల్లో లేకపోతే ఈ రాష్ట్రంలో ఉంటే పెద్ద బిల్ గేట్స్ లాంటి వాడు దాంట్లోకి ఎంటర్ అవుతున్నాడు. కిరాణా సరుకుల మీద ఈరోజు చేసి ఇచ్చిన వాళ్ళు ఇచ్చే మార్కెట్లో దొరికే ధర కంటే 35% నుంచి 40% అధిక రేట్లు వేసిండు దీంట్లో. దానికి నువ్వు అప్రూవల్ ఇస్తుంటివి. మరి ఎట్లా నువ్వు పిల్లలకు ఎట్లా న్యాయం చేసిన వ్యక్తి అవుతావు? 760 కోట్ల 35 to 40% అంటే 300 కోట్ల రూపాయలు. వాటికంటే అధిక రేట్ల 40% రేట్లను మీరు అధిగమించి ఇచ్చుడు ఎక్కడిది? ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనే, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రనే. ఎగ్స్ పెట్టినోనికి టెండర్, వాళ్ళకి కోళ్ళ ఫామ్ ఉండాలి, వాళ్ళకి ఎగ్స్ ఫామ్ ఉండాలి అన్నావు. ఆ ఫామ్ పెట్టిన అతనికి కూడా గతంలో టెండర్దారులు పోటీలలో పోయి ₹4.50 60 పైసలకు గుడ్డేస్తే నువ్వు ఇచ్చిన టెండర్దారు ఇప్పుడు ₹6.30. మళ్ళీ వాళ్ళకి ట్రావెలింగ్ ఒక 30 పైసలు. అంటే 6.5 పైసలు నువ్వు ఒక గుడ్డు మీద ₹2.5 పిల్లలకు వచ్చే పరికెప్పలకి వెళ్ళి వాళ్ళ పొట్టగొట్టి తీసుకుంటున్నారు మీరు. నువ్వు చేస్తుంటే చూసుకునేది ఏం లేదు. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నాం నేను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తెలంగాణ అసోసియేషన్ జాగ్ చైర్మన్గా మీకు ఒక్కటే డిమాండ్ చేసి చెప్తా ఉన్నా, మీరు ఏ దొంగలనైతే
మీరు కేటాయించిన ఫండ్ను వాళ్ళు తీసుకొని వచ్చి ఎవరైతే సామాన్లు తీసుకొని వచ్చి సరఫరా చేయడానికి అతను ఒక్కరిని కూడా జిల్లా దాటనీయం, లోపలికి ఎంటర్ కానీయం. ఎందుకంటే మా పిల్లల సొమ్ము అది. మా పిల్లల సొమ్మును తీసుకుపోయి మీరెట్లా తింటారు బాయ్? ఏది కూడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. తప్పకుండా మీ అసెంబ్లీలను మీ ఆఫీసులను ముట్టడి చేస్తాం కంపల్సరీ. పిల్లల పొట్టకాడి సొమ్ము తినకండి దయచేసి. పిల్లలకు వచ్చే పర్ క్యాప్లకు వెళ్ళి మీరు చేస్తున్నటువంటి ఈ దందా వల్ల పిల్లలకు ఫుడ్ కరెక్ట్గా సరిపోదు, వాళ్ళ విధానం కరెక్ట్గా ఉండదని డిమాండ్ చేస్తూ మీరు తక్షణమే వాటిని మార్పులు చేర్పులు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ కేంద్రీకృతమైనటువంటి టెండర్ ఏదైతే మండలాన్ని యూనిట్గా తీసుకున్నటువంటి సందర్భంలో అదొక గిరిజన ప్రాంతంగా ఉంటుంది. గిరిజనులు ఒకేసారి 5% కింద అంటే మండలానికి సంబంధించిన హాస్టళ్ళన్నీ ఒకరే పట్టుకోవాల్సి వస్తే దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి, ఈఎండి కట్టాల్సి వచ్చే పరిస్థితి. మహబూబాద్లో ఇచ్చిన మోడల్ ప్రాజెక్ట్ కానీ మహబూబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కార్పొరేట్ సంస్థ వాళ్ళని ఎంటర్ చేయడానికి. ఇక్కడ విషయం ఏంటంటే నీకు డిపిసి లెవెల్లో ఇవ్వాల్సిన అవసరం ఫస్ట్ లేదు, నీకు కార్పొరేటర్లను తీసుకొచ్చి ఎంటర్ చేయాల్సిన అంత అవసరం ఏమున్నది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలల్లో చాలామంది ఉపాధి లేక నౌకర్లు లేక చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు కదా, వాళ్ళ పుట్టగొట్టవలసిన అవసరం ఏమున్నది నీకు? గత 30 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి టెండర్స్ విధానమే కదా, ఆ టెండర్ విధానంలో పోవాలి. ఈ జాతులలో ఉన్న బిడ్డలకు 5 లక్షలు 10 లక్షలు ఈఎండీలు కట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత డబ్బు ఎక్కడ ఉంటుందండి? పేరుకు మాత్రం మేము చేవేళ్ళ కామారెడ్డిలో మేము ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు 72% ఇస్తానని డబ్బాలు కొడుతుంది. నీ ముచ్చటే డబ్బాల ముచ్చటే. నువ్వు బరాబర్ ఇది కూడా గుర్తుపెట్టుకో, మా వాటా ఏంటిది? ఎస్సీల 18% వాటా ఏది, ఎస్టీల 12% వాటా ఏది, బీసీల 42% వాటా ఏది? నువ్వు పెట్టే ప్రతి టెండర్లో కూడా మా వాటా మాకు రావాలి. ఆ వాటా వచ్చేదాకా కూడా నీ అంతు పడుతూనే ఉంటాం, మీ ఎంట పడుతూనే ఉంటాం. ఎందుకంటే ఉట్టి బోగర్ మాటలు చెప్పి తప్పించుకోకు. ఉన్న వాటినైనా నువ్వు ఖచ్చితంగా సద్వినియోగంగా చేయి. గీ జాతులు పైకి వచ్చుడేంది, గివిళ్ళు టెండర్లు చేసుడేంది అన్నది ఆయన లోపల తెలియని కుట్ర రేవంత్ రెడ్డిది. ఇది ఆ రేవంత్ రెడ్డి ఒక్కదే కదా, ఆయన వెనుక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ ఆంధ్రదేశం నుంచి తీసుకొచ్చే మళ్ళీ ఇక్కడ టెండర్లను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాడు. 100% దాన్ని వెనక్కి తీసుకోవాలి వాళ్ళు వెంటనే, ఆ మహబూబాద్ జిల్లాది కూడా. ఇది మొత్తంగా చూస్తే కేంద్రీకృత ఏదైతే టెండర్ విధానం ఉందో దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాలో ఏకీకృత ఏదైతే కేంద్రీకృత టెండర్ ఏదైతే ఉందో సెంట్రలైజేషన్ చేసినటువంటి మండలాన్ని యూనిట్గా తీసుకొచ్చినటువంటి ఆ టెండర్ విధానాన్ని కూడా రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎదిగే విధంగా వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి సెంట్రలైజేషన్ తీసుకొచ్చి వెనుకబడ్డ వర్గాలను ఇంకా వెనక్కి నెట్టేలా ఉండకూడదన్నటువంటి విషయాన్ని మందశ్యామ్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.